రాష్ట్రంలో చెడు సంప్రదాయం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వం దాడులు జరిగాయని ఇప్పుడు చేయించడం కరెక్ట్ కాదన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై 1000 మంది దాడి చేస్తే వారిని కట్టడి చేస్తే శక్తి పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. దశల వారీగా ఎదిగి ఇలాంటి చిన్న విషయానికి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం, సాక్షాత్ రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే బాధపడి ఈ 4 మాటలు చెప్తున్నా. దయచేసి ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో అధికారులు మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. మీ డిపార్ట్మెంట్ని మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టండి. ప్రజల దృష్టిలో మీరు పలచనవ్వద్దు. గుంటూరు నడిబొడ్లో ఒక 200 మంది 400 మంది లేదా ఒకవేళ వస్తే ఒక మహా అయితే ఒక 1000 మంది వచ్చారనుకుంటారు తెలుగుదేశం కార్యకర్తలు. పోలీసులు దాన్ని నియంత్రించలేరా? నియంత్రించలేకపోతే మీరు ఫెయిల్యూర్ లెక్కే కదా. లేదు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. ఫ్లెక్సీ వివాదంలో ఆవేశంలో చిన్న మాట మాట్లాడితే ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదన్నారు. తప్పు చేస్తే శిక్షించాలని తప్ప దాడులు చేయడం ఏంటని తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. రాంబాబు గారి ఇంటి మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరగటం ఏదో రాజకీయపరమైనటువంటి విమర్శలు అనేటువంటి సర్వసాధారణంగా అందరూ చేస్తుంటాం. అంటే దానికి రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి పరుషంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, లాజిక్గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఇంట్లో చూసుకుంటే ఇప్పుడు పొరపాటుగా మాట్లాడినటువంటి విషయాలు అయితే ఉందాం. గౌరవప్రదంగానే మాట్లాడతాడు. రాజకీయంగా ఏ రకంగా విమర్శించాలో ఆ రకంగా విమర్శించాలి వస్తే వేరే ఉద్దేశంతో మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన. అటువంటి వ్యక్తి మీద